హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న ఐబాక్స్ వీడియోని ఎంకరేజ్ చేయండి. మెహతా ఫ్యామిలీతో రుద్ర డిఎన్ఏ రిపోర్ట్స్ కలవలేదని అందరికన్నా ముందు తెలిసింది చేతన్కే. సబ్జెక్ట్ మీద రీసెర్చ్ కోసం వచ్చిన వాళ్ళకి అది అవసరం లేని విషయం. అందులోనూ రుద్ర కోపానికి జడిసి ఐరాను కూడా సైలెంట్ చేసి శిఖర్కి మాత్రమే చెప్పి రిపోర్ట్స్ పైకి ఫార్వర్డ్ చేశారు. రుద్రకు చెప్పడానికి ధైర్యం చాలక ఐరా కూడా ఇప్పటి వరకు సైలెంట్ గానే ఉంది. ఇప్పుడు కూడా అదే సైలెన్స్ తో చేతన్ని చూస్తూ ఐ కాంట్ అంటూ వేలాడేసిన మొహంతో నీరసంగా కూర్చుంటే, ఎప్పటి వరకు యూ కాంట్ అన్నా ప్రాబ్లం లేదు. బట్ రైట్ నౌ యూ హ్యావ్ టు. హీఈస్ నాట్ ఓన్లీ యువర్ సబ్జెక్ట్ అని సూటిగా పాయింట్ చేస్తూనే నీ జీవితం అంటూ గుర్తు చేస్తే మాట మనసు రెండు మూగపోయినాయిరా. అందుకే ఎక్కువగా భయవేస్తోంది అంటూ దిగులుగా చెప్పింది. సబ్జెక్టుగా చూసినప్పుడు జెన్యున్ గా హ్యాండిల్ చేసిందే సోల్మేట్ అనుకునేసరికి రుద్ర వీక్ పాయింట్ ని బయట పెట్టలేక భయపడుతోంది. అవసరమంటూ వస్తే నువ్వు చెప్పాల్సిందే చేతన్, నా వల్ల కాదు అంటూ మొదటిసారి నిజాన్ని దాయడానికి మొగ్గు చూపుతూ ఉంటే చేతన్ ఫోర్స్ చేయలేదు. ఆ భయం, అందులోని బలహీనత ఏంటో అతనికి బాగా తెలుసు కనుక. కాసేపటికి రూమ్కి వచ్చిన మైత్రికి కాల్ చేస్తే బిజీ రావడంతో నవ్వుకొని తల్లికి కాల్ చేసి మాట్లాడుతూ పడుకుంది ఐరా. వసుధ గారితో మాట్లాడుతూ కాల్ కూడా కట్ చేయకుండా ఐరా అలాగే నిద్రలోకి జారుకుంటే ఎంత అలసిపోతే తప్ప ఐరా పాపాల నిద్రపోదు అని తెలిసిన వసుధ గారు మళ్ళీ కాల్ చేసి డిస్టర్బ్ చేయకుండా ప్రమోద్ గారికి ఫోన్ చేస్తే అప్పటికి మ్యూజియం రీచ్ అయిన ప్రమోద్ గారు వారి కాల్ చూస్తూనే పక్కకు వచ్చి ఆన్సర్ చేసి, మాట్లాడావా నీ బంగారంతో అంటూ అడిగితే, "ఉమ్, అంతా బాగున్నట్టే అనిపిస్తుంది. కానీ ఐరాలో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. అది మన గురించి కాదు కదా" అని నొచ్చుకుంటూ అడిగారు వసుధ. ఆడపిల్లకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మొదటిగా మనసులో ఉన్నవాడితో, తర్వాత తల్లిదండ్రులతోనే పంచుకోవడానికి ఇష్టపడుతుంది. రుద్ర పక్కనుండగా కూడా మిస్సింగ్ ఫీల్ కనిపిస్తూ ఉందంటే అది ఖచ్చితంగా తమ గురించి అంటూ ఫీల్ అయిన ప్రమోద్ గారు ఆ మాట చెప్పలేక ఆలసిపోయి ఉంటుంది అంటూ చెప్పారు సమర్థింపుగా. మనం కూడా ఇండియా వెళ్దాం అంటూ అడిగిన వసుధ భర్తకి నమ్మలేని ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటే, నో, నువ్వు ఇండియా అంటూ ముక్క ముక్క పలుకుతున్న ప్రమోద్ గారి ప్రశ్న పూర్తవకుండానే, లేరు అనుకున్న వాళ్ళకు భయపడి నా కూతుర్ని బాధ పెట్టడం నాకిష్టం లేదు. మీరు కూడా నా నుంచి అదే కోరుకుంటున్నారు కదా. నాకు మీరు ముఖ్యం. ఐరా హ్యాపీనెస్ ముఖ్యం. ప్రొఫెసర్ వెళ్తున్నారు అని చెప్పారు కదా. మనకు కూడా టికెట్స్ బుక్ చేయండి. కలిసి వెళ్దాం అంటూ క్లారిటీ ఇచ్చి కాల్ కట్ చేశారు వసుధ. కాసేపు నమ్మశక్యం కాని ఆశ్చర్యంలోనే తేలియాడిన ప్రమోద్ గారు నిజంలోకి వచ్చేసరికి ఐరా కండిషన్ కొంచెం టెన్షన్ పెట్టింది. తెలిస్తే వసుధ ఎలా తీసుకుంటుందో ఆయనకి తెలుసు. దానికన్నా ముందు బాబు ఫ్యామిలీ కండిషన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి అని డిసైడ్ అయిన ప్రమోద్ గారు ముందుగా సిద్ధార్థ్ తో మాట్లాడాలి అనుకుంటే, అదే రోజు సిద్ధార్థ్ ఇంకా అతని టీం గవర్నమెంట్ అఫీషియల్స్ తో అఫీషియల్ సెరమనీలో భాగమయ్యారు. దీని తర్వాత అందరూ ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ అయిపోతారు. రుద్ర గురించి తెలిసిన మరుక్షణమే రెక్కలు కట్టుకుని ఎగిరిపోవాలన్న ఆ తండ్రి ప్రేమను ఇప్పటి వరకు కట్టి పెట్టడానికి కారణం కూడా ఇదే. పశ్చిమ ఖండాన వెలుగుతున్న సూర్యుడికి పోటీ పడుతూ మన భరత ఖండాన చంద్రుడు చల్లగాలితో కలిసి వెన్నెల ఆరుగొస్తున్నాడు బయట. ఏసీ ఆన్ చేసిన విశ్వక్ స్పెషల్ ఇంటెన్సివ్ కేర్ రూమ్ కిటికీ అద్దాల గుండా లోపలికి తొంగి చూస్తున్న చంద్రుడు మయూరి గారి ముఖం మీదనే ప్రకాశిస్తున్నట్టుగా ఉంటే, ఆ వెన్నెల పిలుపుకి మెల్లగా కదులుతూ కళ్ళు తెరిచిన మయూరి గారి చీకటి గదిలో తన మొహాన్ని అలంకరించిన వెన్నెలమ్మను చూస్తూ లేచి కిటికీ దగ్గరికి వెళ్తే, బాల్కనీ లాంటివి లేని ఆ స్పెషల్ రూమ్ కి కాసేపు కిటికీ దగ్గర నిలబడి వెన్నెలను చూస్తూ ఉండిపోయారు మయూరి. మానిటర్ మిషన్ సౌండ్స్ కి మళ్ళీ మన లోకల్లోకి వచ్చి లైట్స్ ఆన్ చేస్తే ముందుగా సోఫాలో కనిపించిన రుద్రని చూస్తూ ఎప్పుడొచ్చాడు అని అనుకుంటూనే దగ్గరికి వచ్చిన మయూరి బీస్ట్ బాబు మంచి నిద్రలో ఉండడం గమనించి అతి నెమ్మదిగా తల మీద చేతి నుంచింది. అప్పటికి ఏదో బెదురు అనుమానంతో క్షణానికి ఒకసారి రుద్ర కళను చెక్ చేస్తూనే ఉంటే, సింహవదనం, చిరుత వేగం, నడకలో వెప్పులి గాంభీర్యం, చూపులో డేగ చురుకుదనం, ఆహార్యంలో
సాధువు లెక్క. ఆలోచనలో అందనంత ఎత్తు. పలికే ప్రతి మాటలో శుతిమెత్తని నియంత్రణ. సాన పెట్టిన వజ్రానికి కూడా ఇన్ని సొగసులుండవు అంటూ చెప్తుందో, పొగుడుతుందో, రుద్ర వ్యక్తిత్వాన్ని ఆరబోస్తుందో తనకే తెలియని తన్మయత్వం మయూరి మనస్సంతా. రాథోడ్ ఫ్యామిలీ మొదటి పేరు వారియర్స్. ఆ లక్షణాలన్నీ నీలో పుష్కలంగా ఉన్నాయి. వాటితో పాటు నాకు నచ్చని మరో లక్షణం కూడా ఉంది. అదే డబ్బు వ్యాపారం. మెహతాస్ మూల స్వరూపం సంపాదనను సృష్టించడం. దానికోసమే పుట్టినట్టు ప్రతిదీ బిజినెస్ స్ట్రాటజీతో చూడటం నీకే చెల్లింది. యు ఆర్ రియల్లీ ఏ గుడ్ బిజినెస్ మ్యాన్ అండ్ ఏ వైస్ డిక్టేటర్. ఆ డబ్బు వెనకపడే మనిషి దేన్ని కేర్ చేయడు. నీలో కూడా అది నాకు నచ్చటం లేదు. ఎప్పటికీ నచ్చకపోవచ్చు కూడా అంటూ రుద్ర ఒత్తైన తలకట్టును స్పృశిస్తూ నెమ్మదిగా పలుకుతూ ఉంటే, రుద్ర అందరికీ నచ్చుతాడు అంటూ చిన్నగా వినిపించింది వెనక నుండి విశ్వక్ గొంతు. ఉలికిపాటుతో స్ట్రైట్ గా నిలబడుతూ మయూరి వెనక్కి తిరిగితే గురువు గారికి మెలకు రావడం వల్లనే బీపీ ఫ్లక్చుయేషన్స్ మానిటర్ మిషన్స్ మీద సౌండ్స్ చేస్తే ఆ సౌండ్స్ విని లైట్ ఆన్ చేసిన మయూరికి పరుచుకున్న వెలుతురులో రుద్ర కనిపించడంతో మొత్తం గాలి కుదిలేసింది. విశ్వక్ సరిగా కూర్చోవడానికి ట్రై చేస్తూ ఉంటే వేగంగా దగ్గరికి వచ్చి పిల్లోస్ అడ్జస్ట్ చేసిన మయూరి సపోర్ట్ గా విశ్వక్ షోల్డర్ పట్టుకుని కూర్చోబెడితే, ఒక్క దెబ్బకే ఎంత వీక్ అవుతానని అనుకోలేదు అంటూ చెప్పారు విశ్వక్, మయూరి మీద డిపెండ్ అవుతున్న సిచ్యువేషన్ కి నొచ్చుకుంటూ. అంత దెబ్బ తగలటానికి కారణం నేను కూడా అయ్యాను అంటూ తన పాత్ర గుర్తు చేసిన మయూరి, వాటర్ అంటూనే నీళ్లు నింపిన గ్లాస్ విశ్వక్ నోటి దగ్గరికి ఉంచారు తాగడానికి వీలుగా. మన బంధాన్ని ఎంత బరువుగా నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు అంటూ చిన్న గొంతుకతో స్ట్రెస్ చేసి చెప్పి గ్లాస్ చేత్తో తీసుకుని తాగుతూ ఉంటే, ఇక మీదట చీ మాత్రం బరువు కూడా నీ మీద ఉంచదలుచుకోలేదు అని చెప్తూనే బెడ్కి దగ్గరగా లాగిన చైర్లో మయూరి కూర్చుంటే, అయితే నెక్స్ట్ టైం మన ప్లేసెస్ మారుతాయి అన్నారు సన్నటి నవ్వుతో మయూరిని పాయింట్ చేస్తూ. "ఉమ్, అప్పటికి నువ్వు రికవరీ అవుతావు కదా అంటూ మయూరి కూడా నవ్వుతూ ఉంటే ఇద్దరు మాట్లాడుకుంటూ టైం చూస్తే మార్నింగ్ 3 దాటుతోంది. ఎన్ని రోజులవుతుంది అంటూ విశ్వక్ అడిగితే, 4th డే అంటూ బదులిచ్చిన మయూరి మంచిగా నిద్రపోతున్న రుద్రని చూస్తూ ఉంటే, అవసరానికి అడ్డం వేసుకునే రకం కాదు, అండగా నిలబడే రకం. నమ్మి పక్కన నిలబడొచ్చు అంటూ సర్టిఫికెట్ ఇచ్చారు విశ్వక్. నా నమ్మకాన్ని నేను దాటగలిగిన రోజు తప్పకుండా నిలబెడతాను అంటూ ఒక్క మాటలో రుద్ర టాపిక్ కట్ చేసిన మయూరి, ఒక్కసారిగా నీ మీద ఇంత వెయిట్ వేసినా ఆ ప్రాబ్లం ఏంటి అంటూ విశ్వక్ని ప్రశ్నిస్తే, మన టీ ఎస్టేట్లో వర్కర్స్ పనిచేస్తూ ఉండగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఒకరు అక్కడికక్కడే అని చెప్తూ గ్యాప్ తీసుకున్న విశ్వక్ బ్రీతింగ్ లో చేంజ్ రావడంతో హార్ట్ మీద చేయి వేసి రబ్ చేస్తూనే బాధపడ్డారు మయూరి. ప్రెజెంట్ కండిషన్ ఏంటి అని మయూరిని నెమ్మదిగా ప్రశ్నిస్తే తెలియదు అన్నట్టు అంతంగా తల కదిపారు మయూరి. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా వ్యాలీలో మయూరి తాతగారి సమయంలోనే టీ తోటల పెంపకాన్ని మొదలుపెట్టారు. కొన్ని వందల ఎకరాలలో రాథోడ్ కుటుంబానికి టీ తోటలున్నాయి. అక్కడ ఏం జరుగుతుంది, ఎంత నడుస్తుంది అనేది మయూరికి 1% కూడా ఐడియా లేకపోయినా విశ్వక్ ఫోర్స్ చేయడంతో ఈ మధ్యనే అకౌంట్ బుక్స్ చెక్ చేసి లెక్కలు సరిచూసుకుని సైన్ పెడుతోంది. ఆ లెక్కలు దేనికోసం రాశారు, ఆ లెక్కల్లోని డబ్బు దేనికోసం వాడారు, దేని నుంచి వచ్చింది అనేది కూడా మయూరి ఎన్నడూ పట్టించుకున్నదే లేదు. పిల్లల ఎడ్యుకేషన్, ట్రస్ట్, వాళ్ళ మంచి చెడులు తప్ప మయూరికి దేనిలోనూ ఆసక్తి లేదు. వేరే ఏ ఆలోచన పెట్టుకోలేదు. ఇట్స్ ఓకే, రేపు మేనేజర్తో నేను మాట్లాడతాను అంటూ విశ్వక్ చెప్తూ ఉంటే ఆ పొజిషన్లో ఉండి కూడా విశ్వక్ కనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితికి ఫస్ట్ టైం గిల్టీగా ఫీల్ అయ్యారు మయూరి. కాసేపటికి విశ్వక్ పడుకోవడంతో మళ్ళీ ఒంటరిగా నిలిచిన ఆలోచనలతో మయూరి కాసేపు కిటికీ దగ్గర నిలబడితే ఈసారి వస్తున్న సౌండ్స్ అబ్జర్వ్ చేసి రుద్ర కదులుతూ ఉండడంతో లైట్స్ ఆఫ్ చేసి విశ్వక్కి నెక్స్ట్ సైడ్ ఉన్న బెడ్ మీదకి వెళ్లి పడుకున్న మయూరిని ఆలోచనలు మాత్రం వదల్లేదు. ఒక 5 నిమిషాలకు లేచి స్టిఫ్ వాకింగ్ తో బయటకు వెళ్ళిపోయిన రుద్రని చూస్తూ ఆ చిరుత నడకలోని స్టిఫ్నెస్ కి రుద్ర అప్పటి వరకు నిద్రపోలేదని కన్ఫర్మ్ చేసుకున్న మయూరికి మళ్ళీ కోపం ముంచుకొస్తే బయటకు వచ్చేసి ఫోన్ అటెండ్ చేశాడు రుద్ర. మలేషియాలో వాడి మూమెంట్స్ మిస్ అయ్యాయి.
దేశం దాటాడు అంటూ కన్ఫర్మ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు అంటూ తనకి తెలిసిన అఫీషియల్ న్యూస్ ఏసీపీ సీరియస్ గా చెప్తూ ఉంటే "ఉమ్, అన్వీర్ లేడు కనుక మిగతా ఇద్దరు యాక్టివ్ అవుతారు. ఇప్పుడు వాళ్ళ దృష్టి అన్వీర్ టేకప్ చేసిన కేస్, దానిలో వర్క్ చేసిన టీం చుట్టూతూ తిరుగుతుంది. బట్ వాళ్ళ మెయిన్ టార్గెట్ నేను మాత్రమే కావాలి. దానికి కావలసిన కీ నీ దగ్గరుంది. కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయి" అంటూ అన్వీర్ గురించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకు మాత్రమే తెలిసేలా లీక్ చేయమని రుద్ర ఆర్డర్ పాస్ చేస్తే, వాడికి కావాల్సిన టిప్ నేను పంపిస్తాను, ప్రాబ్లం లేదు. బట్ వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ లెక్కల్లోకి చేరిపోయారు, అదే ప్రాబ్లం అవుతుంది అంటూ గుర్తు చేశాడు ఏసీపీ. రుద్ర చేతితో చేస్తే గవర్నమెంట్ కి జవాబు చెప్పుకోవాలి కదా, అందుకే ఏసీపీ స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటే, డోంట్ వరీ, వాళ్ళ ప్రాణాలకు నీకు ష్యూరిటీ ఇస్తున్నా. ఈ దాగుడు మూతలు చాలా చిరాగ్గా ఉంది. ముగ్గురు ఇండియాకి రావాలి. వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ నేను మాత్రమే కావాలి అంటూ క్లారిటీ ఇచ్చి డిస్కషన్ కంప్లీట్ చేసిన రుద్ర మళ్ళీ విశ్వక్ రూమ్ లోకి వెళ్లకుండా స్పెషల్ గా తీసుకున్న మరో రూమ్ లోకి వెళ్ళాడు. అలవాటుగా తల్లికి కాల్ చేస్తున్న మైత్రి ఈ రోజు ఉదయం కూడా టైం మిస్ చేయకుండా వేకువజామునే ఇంటికి కాల్ చేస్తే కౌముదిని గారు ఫోన్ లిఫ్ట్ చేయడమే ఎప్పటిలా కబుర్లు మొదలుపెట్టింది మైత్రి. కూతురి గొంతు వింటున్న కౌముది గారు ఎదురుగా ఉన్న భర్తని భయంగా చూస్తూ ఉంటే, నిన్నటి రోజు కుటుంబంలోని మగవాళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయం గురించి ఉదయాన్నే వచ్చే మైత్రి కాల్ కోసం ఇప్పటి వరకు వెయిట్ చేశారు జశ్వంత్ చంద్రన్. అమ్మా, ఇక్కడ టెంపుల్స్ కి మన టెంపుల్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది తెలుసా? పెద్దమ్మ చెప్పింది రుద్రన్నయ్యకి కాశీలో మొక్కుందట, నన్ను కూడా తీసుకువెళ్తాను అన్నారు. మన ఇంట్లో బాబు ఒక్కడేగా కాశీ చూసింది, ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను. గంగాజలం ప్రసాదం అన్ని దాచి బాబుకి తెలియకుండా మీకు పంపిస్తాను. అలాగే కాశీ మొత్తం వీడియో కూడా తీస్తాను తెలుసా, నాకు వదిన కొనిచ్చిన ఫోన్లో వీడియో భలే వస్తుంది అంటూ పరవళ్ళు తొక్కుతున్న పిల్ల కాలువల మైత్రి చెప్పుకుంటూ పోతూ ఉంటే భర్త ముందుండేసరికి కౌముదిని గారి నోరు పెగలటం లేదు. అమ్మా, వింటున్నావా? ఊ అను అంటున్న మైత్రి గొంతు ఈసారి జశ్వంత్ చేతిలో చేరిన రిసీవర్ నుంచి ఆయన చెవులకు వినపడితే కూతురు గొంతులో మొదటిసారి గలగల పరుగులు పెడుతున్న ఉత్సాహం కొన్ని క్షణాల పాటు విన్న జశ్వంత్, మైత్రి, ఇది మీ నాన్న అంటూ ఫోన్ పట్టుకుని ముందుగానే హెచ్చరించేసరికి సడన్ గా తండ్రి గొంతు విన్న మైత్రి బిగుసుకుపోయింది. నువ్వు పాపాయిని కాపాడి తనతో ఇంటి గడప దాటి బాపు నిర్ణయాన్ని ధిక్కరించి మా అందర్నీ బాధ పెట్టావు. అయినా సరే పెద్ద మనిషి చేసుకుని నీ తప్పును క్షమించిన బాపు నీ పెళ్లి బావతో నిర్ణయించారు. నిన్ను తీసుకురావడానికి మూడవ మావయ్య చిన్నన్నయ్య వస్తున్నారు. వాళ్ళక్కడికి వచ్చాక ఫోన్ చేస్తారు, సిద్ధంగా ఉండు అంటూ చెప్పవలసిన రెండు ముక్కలు చెప్పేసి కౌముదిని గారికి ఫోన్ ఇచ్చి దానికి అర్థమయ్యేలా చెప్పు అంటూ వెళ్ళిపోయారు జశ్వంత్. అప్పటి వరకు గోడ వారుగా నిలబడ్డ ఆడవాళ్లంతా జశ్వంత్ వెళ్ళిపోవడంతో వంటగదిలోకి చేరి కౌముదిని మాట్లాడమని కుదపడంతో తల్లి గొంతుకి ఈ లోకంలోకి వచ్చింది మైత్రి. ఒక్కసారిగా తన కాళ్ళు చేతులు కట్టేసిన ఫీలింగ్ కలుగుతూ ఉంటే బరువుగా మారిన గుండెని వేళ్లతో ఆదుముకుంటూ అమ్మా అంటూ పిలిచిన తన గొంతులో బరువు స్పష్టంగా తల్లి మనసుకు తెలుస్తూ ఉంటే, నా చేతిలో ఏమీ లేదు మైత్రి, అమ్మను కదా, ఆ రోజు నీ సంతోషం కోసం నేను చేయగలిగింది చేశాను. అమ్మ కన్నా ముందుగా ఈ ఇంటి కోడలిని కదా, దానికోసమే ఇప్పుడు ఇలా చేశాను అంటూ సంజాయిషి ఇచ్చారు కౌముదిని. ఏం జరుగుతోందమ్మా అంటూ నీరసంగా అడిగిన మైత్రి గొంతులో భయం తెరలు తెరలుగా కదులుతూ ఉంటే, మొన్నటి రోజు ఆయిరా హాస్పిటల్లో ఉందని బాలు చెప్పడంతో ఇంట్లోని అందరూ వెళ్లారు అంటూ మొదలుపెట్టి మొత్తం కథ చెప్పి, ఆయిరా ఇప్పుడు మనింటి పిల్ల కాదు, తనతో అవసరం లేదు అంటూ తీర్మానించిన బాపు నీ పెళ్లి బావతో నిర్ణయించారు. నువ్వు రాక తప్పదు మైత్రి అంటూ కష్టంగానే చెప్పారు కౌముదిని. వదినకి ఇష్టం లేకపోయినా అన్నయ్య బలవంతం చేయడం మన వాళ్ళకి తప్పుగా కనిపించటం లేదు. పెళ్లి వెనక పెళ్లి పేరుతో ఏం జరిగినా ఏం చేసినా అందరికీ అది సమ్మతమే. ప్రేమించిన అన్నయ్యని కాపాడుకోవడానికి వదిన ఇష్టంగా దగ్గరైంది, దాన్ని మాత్రం చెడిపోవడం శీలం పోగొట్టుకోవడం అంటున్నారు. ఎందుకమ్మా మన ఇంట్లోనే ఇలా ఆలోచిస్తారు అంటూ మైత్రి కన్నీళ్లతో ప్రశ్నిస్తూ ఉంటే కొన్ని క్షణాల పాటు ఎవ్వరి నుంచి సమాధానం లేదు. కౌముదిని కళ్ళు తుడిచిన మైత్రి పెద్ద మేనత్త తన ఫోన్ తీసుకుంటే, మైత్రి, మన ఇంట్లో మాత్రమే కాదు
ఏ ఇంట్లో అయినా, ఏ సమాజంలో అయినా తరాలు ఎన్ని మారినా పెళ్లి కాకుండా ఆడపిల్ల ఒకరితో ఇష్టంగా పడుకున్నా, ఇష్టం లేకుండా పడుకున్నా చెడిపోవడం అని అంటారు. మన భాషలో మనకిది కష్టంగా ఉండొచ్చు. మరొక భాషలో అందంగా ఉండొచ్చు. కానీ నిజమైతే మారదు. నాకు ఐరాన్ అనాల్సిన అవసరం లేదు. అక్కడ ఏం జరిగిందో నాకనవసరం. ఆ పిల్లతో ఇక ఈ ఇంటికి అవసరం లేదు. ఈ ఇంటి పిల్లగా నువ్వు క్షేమంగా ఉన్నావని అనుకుంటున్నాను. మీ మావయ్య వాళ్ళతో పాటు తిరిగి ఇంటికి వచ్చేయి అంటూ క్లుప్తంగా క్షుణ్ణంగా చెప్తూ ఉంటే, నేనిక్కడ డాక్టర్ బాబుని ప్రేమిస్తున్నానత్తా. చాలా మంచివారు. 100 జిస్సులు చదివారు. నేను అరిచినా, కోప్పడినా, కొట్టినా భయపడతారు. నేను బాధపడితే మాత్రం ఏడుస్తారు. నా కోసం ఇష్టంగా అన్నీ భరిస్తారు. నా వెనక ఇల్లంతా పరుగులు పెడతారు. నేను ఏం చెప్పినా వింటారు. ఏం పెట్టినా తింటారు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. నన్ను చిన్న మాట కూడా అనరు. నేను నవ్వుతూ ఉంటే ఇష్టంగా చూస్తారు. నా కాళ్లకు పెద్ద పట్టీలు కొనిచ్చారు. వాటి చప్పుడంతా వినిపించేలా ఇల్లంతా పరిగెడుతున్నాను తెలుసా? నేనిప్పుడు తల మీద ముసుగు వేసుకోవడం లేదు. డ్రెస్సులు వేసుకుంటున్నాను. అత్తయ్యకి నేను మాట్లాడుతూ ఉంటే చాలా ఇష్టం. మావయ్య గారికి మన రాజస్థానీ టీ చాలా బాగా నచ్చింది. నా అల్లరికి వచ్చిన తలనొప్పి కూడా నిమిషంలో పోతుందంటారు. నాకీ ప్రపంచం చాలా బావుంది అంటూ గుండె పగిలిపోతున్న దుఃఖాన్ని గొంతులో మోస్తూ భారంగా ఒక్కో ఇష్టం మైత్రి వెళ్ళకక్కుతూ ఉంటే వింటున్న కౌముదిని నిలువున కుప్పగూలిపోయింది. ఈ విషయం ఇంట్లో తెలిసిందంటే బ్రతకనివ్వరే అని వణికిపోతూ మైత్రి రెండో పిన్ని చెప్తూ ఉంటే, తెలుసు పిన్ని, దాదీలా మా అమ్మ చనిపోకూడదు. అత్తలా నేను భయపడకూడదు. వదినలా నా వాళ్ళందరినీ ద్వేషించకూడదు. అందుకే అన్నయ్యతో పాటు వచ్చేస్తాను. అక్కడికి వచ్చాక నా ప్రేమను చెప్పలేను. చెప్పే అవకాశం కూడా నాకు రాదు. కానీ నేను ఎవ్వరిని పెళ్లి చేసుకోను. మనసులో ఒకడితో కాపురం చేస్తూ మంచం మీద మరొకడితో కాపురం చేయలేను. చంపేసినా సరే నవ్వుతూ చచ్చిపోతాను అంటూ చెప్పి ఫోన్ వదిలేసిన మైత్రి నెమ్మదిగా ఏడుస్తూ నేల మీదకి వడ్డిగిలితే, హలో హలో అంటూ ఆడవాళ్ళందరూ పిలుస్తున్నా కానీ మైత్రి చెవికి ఏ ఒక్కరి పిలుపు చేరటం లేదు. గుండె పెడుతున్న ఆర్తనాదాలకు కట్టలు తెంచుకున్న కన్నీటిని స్వేచ్ఛగా వదులుతూ తిరిగి తన పంజరంలోకి వెళ్ళడానికి మనసుని సిద్ధం చేసుకుంటోంది మైత్రి. వేద్ ఆఫీస్కి రాకపోవడంతో రుద్రకి కాల్ చేశాడు యుఎస్ బ్రాంచ్ హెడ్. మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాను సార్. ఎటువంటి ఆన్సర్ లేదు. సైన్ చేయవలసిన ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి. స్కాన్ కాపీస్ మీకు ఫార్వర్డ్ చేయమంటారా అంటూ బ్రాంచ్ హెడ్ అడుగుతూ ఉంటే, జనరల్గా ఎటువంటి సిచ్యువేషన్లో అయినా రుద్ర తీసుకునేది డెసిషన్ అదే. వేద్ ఏ కారణం చేత వర్క్ లేట్ అయినా మిస్ అయినా దాన్ని రుద్ర మేనేజ్ చేస్తాడు. బట్ నౌ తన డెసిషన్ మార్చుకున్న రుద్ర, ఎగ్జిక్యూటివ్స్ కి ఫైల్ ఇచ్చి పంపించు. అవి చెక్ చేసి వేద్ సైన్ చేసే వరకు అక్కడే ఉండి పని ఫినిష్ చేసుకుని రమ్మను. అండ్ వన్ మోర్ థింగ్, నాకు కాల్ చేసినట్టు వేద్కి తెలియకూడదు. యు ఆర్ ద బ్రాంచ్ హెడ్. కంపెనీ బాస్తో నీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలో నీకు తెలుసు కదా అంటూ షార్ప్గా క్వశ్చన్ చేస్తే వెంటనే కనెక్ట్ అయిన హెడ్, ఓకే సార్, ఇమీడియట్గా ఫాలో అప్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి వెంటనే ఫైల్స్ ఆ ప్రాజెక్ట్ టీమ్ లీడర్కి ఇచ్చి పంపించాడు. ఐరా తీసుకున్న క్లాస్ ఎఫెక్ట్ బాగా పనిచేయడంతో పాపను తలుచుకున్న బాబు పెదవుల మీద అరనవ్వు విరిసింది. టైం చూస్తే మార్నింగ్ 6 అవుతూ ఉండగా డాక్టర్ పాప 7కి కాల్ చేసి క్లాస్ తీసుకుంటూ ఉంటే ఈ లోపు తన రెగ్యులర్ వర్క్ ఫినిష్ చేయాలి అని విండోస్ ఓపెన్ చేసి వసుధ గారు పంపిన ప్రాణాయామం వీడియో ఫోన్లో పెట్టుకుని నేల మీద పద్మాసనంలో కూర్చొని సాధన మొదలుపెట్టాడు బీస్ట్ బాబు. పూజ సమయానికి కిందకు వచ్చిన మైత్రి మొహంలో మార్పు పూజ అయిన తర్వాత గమనించిన రంజని గారు, ఏమైంది అంటూ అడిగితే ఎప్పటికో కాని బిగపట్టుకున్న దుఃఖంతో రంజని గారిని కరుచుకుపోయి ఇంటి నుంచి ఫోన్ వచ్చిన విషయం చెప్పింది మైత్రి. ఎనర్జీ షేక్ కోసం లోపలికి వచ్చిన వినోద్ గారు కూడా ఆ ఇంటి మనుషుల మూర్ఖత్వం వింటూ ఆ ఇద్దరిని డిస్టర్బ్ చేయకుండా ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్లిపోయారు. మరి మైత్రి బాధ తెలుసుకున్న రంజని గారు ఇప్పుడు మైత్రికి ఇవ్వబోయే ఓదార్పేమిటి? ఈ విషయం తెలుసుకున్న రుద్ర శిఖర్ల రియాక్షన్ ఎలా ఉండబోతుంది? మైత్రి పెళ్లి శిఖర్తో చేయడం కోసం రుద్ర ఏం చేయనున్నాడు? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.